వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం ట్రెడిషనల్ అండ్ ఎథ్నిక్ వేర్ని చూడటానికి బంజారా హిల్స్లో ఉన్న వీవ్స్ అనే డిజైనర్ బుటీక్ వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి వీవ్స్ అనే డిజైనర్ బుటీక్లో బ్యూటిఫుల్ శారీస్ని అంటే ట్రెడిషనల్ వేర్ అంతా కూడా ఉందండి, ఎథ్నిక్ వేర్ అంతా కూడాను. మరి ఈ కలెక్షన్ అంతా మనకు చూపించడానికి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. హలో అండి. సో ముందుగా మాకు ట్రెడిషనల్ కలెక్షన్ అనగానే పట్టు శారీస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి కదా. ముందుగా ఏం చూపిస్తున్నారు? మొదటగా మనం కంచిపట్టు గురించి చెప్పుకుందామండి. ఓకే, ఎట్లా అంటే మనకి ఇది కంప్లీట్గా వీవ్స్ అనేది ఏంటంటే కంప్లీట్గా మనకి వీవర్స్ బేస్ మీద పెట్టిన స్టోర్ అండి. ఇది ఓకే, కంప్లీట్గా వీవర్స్ అసోసియేషన్ తో పెట్టిందండి. అన్ని కంప్లీట్గా హ్యాండ్లూమ్ దొరుకుతుంది ఇక్కడ. మోస్ట్ ప్రాపర్లీ పవర్లూమ్ అనేది ఏమి ఉండదు. పళ్ళులో మనకి ఈ కాంబినేషన్ ఇచ్చారండి, అంటే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి డార్క్ రాణి పింక్ ని కాంబినేషన్ లో ఇచ్చారనమాట. సో పళ్ళు పట్టు చూసిన తర్వాత మిగతా బాడీ దగ్గరకు వస్తే కనుక బాడీ అంతా మనకి ఈ ప్యాటర్న్ లో ఇవ్వడం అనేది చూడొచ్చండి. దీనిలో ఏంటంటే సెల్ఫ్ చెక్స్ ఇచ్చారనమాట. బాడీ అంతా కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ మేజర్ గా ఇచ్చేసి దానిలో పింక్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు, చెక్స్ లాగా ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా చూస్తూ ఉంటే కొంచెం ఏన్షియంట్ లుక్ లాగా ఉంది కదా, ఎందుకంటే హెవీ బార్డర్స్ ఇచ్చారనమాట, పెద్ద పెద్ద బార్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం మామూలుగా శారీస్ కి చూస్తూ ఉంటే హెవీ బార్డర్స్ అనేవి మనకి కామన్ అయిపోయింది, కాకపోతే వర్క్ తో ఉన్నట్టుగా ఇస్తాం కదా. ఇదంతా వచ్చేసి టోటల్ గా వీవింగ్ లోనే మనకు వచ్చిన బార్డర్స్ గా మనం తీసుకోవచ్చు. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో బ్లౌజ్ మనకి ఎలా వచ్చిందంటారండి? బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ వస్తుందండి. ఏదైతే పళ్ళు షేడ్ వచ్చిందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా రెండు వైపులా మనకి బార్డర్ వస్తుంది. ఓకే, సో బ్లౌజ్ ని మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. బ్లౌజ్ అంతా కూడా మనం ప్లెయిన్ గా ఇచ్చేసేసి ఓన్లీ బార్డర్స్ మాత్రం మనకి శారీలో ఏ విధమైన బార్డర్స్ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ మనకి బార్డర్స్ ని ఇవ్వడం జరిగిందనమాట బ్లౌజ్ పీస్ లో కూడా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ కంచిపట్టు శారీస్ మనకి ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? మీకు 6000 నుంచి స్టార్ట్ అవుతుందండి లైట్ వెయిట్ లో. నెక్స్ట్ శారీ వచ్చి ఇదొకటి సెల్ఫ్ వీవింగ్ అంటారండి. వావ్, yellow and green కలర్ కాంబినేషన్, లైట్ వెయిట్ లోనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. yes, చూడండి ఇది పళ్ళు వైస్ కి వచ్చి మీకు ఏంటంటే జరీ కమ్ జాకార్డ్ వచ్చిందండి. ఓకే, పళ్ళులో చూస్తే మనకి రెండు వైపులా కూడా మంచి నెమలి బార్డర్ తో వచ్చింది. ఇక్కడ నెమలి రెండు వైపులా ఉంటుందండి. ఇది మనకి ఆల్మోస్ట్ ఏంటంటే షోల్డర్ స్టార్టింగ్స్ దగ్గరకు వస్తూ ఉంటుందండి. పళ్ళు కూడా కొంచెం లెంగ్దీ పళ్ళు లాగా ఇచ్చారు, లేదంటే దీన్ని పళ్ళులో తీసుకుంటే కనుక మనకి షోల్డర్ దగ్గర మాత్రం ఈ నెమలి ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి జకార్డ్ అండ్ జరీ వీవింగ్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. శారీ చూస్తే మీకు చూడండి కంప్లీట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు పళ్ళులో మీకు అంతా జకార్డ్ వీవింగ్ కనబడుతుందండి. అంటే ఆల్టర్నేట్ గా మనకి ఇక్కడ నెమలి ప్యాటర్న్ అలాగే కొంచెం డిఫరెంట్ జాగ్రఫికల్ ప్యాటర్న్స్ లాగా కనిపిస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ లోనే టిష్యూ కడ్డీ బార్డర్స్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నాం అనమాట. మిగతా శారీ అంతా కూడా మనం చూస్తూ ఉంటే మనకి ఇలాంటి లైన్స్ వచ్చినాయి. ఇందాక మనం చూసిన దానిలో ఏంటంటే చెక్స్ లాగా వచ్చాయి కదా, అలా కాకుండా దీనిలో ఏమో మనకి సెల్ఫ్ గా లైన్స్ లాగా ఇచ్చేసారు. మరి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో సెల్ఫ్ వస్తుందండి, ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, కొంచెం రా సిల్క్ ఫినిష్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. మనకి ఏంటంటే సెల్ఫ్ లో ఉందన్నమాట. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? మీకు 6500 అలా ఉంది. 6500 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, అనదర్ రాయల్ కలర్ కాంబినేషన్ అంటారు దీన్ని. టూ టైప్స్ బార్డర్ కింద వస్తుంది జరుగుతుందండి. ఓకే, సో దీనిలో కూడా పళ్ళు పాటు చూస్తూ ఉంటే కనుక పళ్ళు పాటు అంతా మనకి పింక్ కలర్ ఇచ్చారండి. ఇందాకే చెప్తున్నట్టుగా మరో రాయల్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే బాడీలో చూస్తూ ఉంటే కనుక గ్రీన్ కి బ్లూ కలర్ కూడా ఎంత చక్కటి కాంబినేషన్, అలాగే గ్రీన్ కి మనకి పింక్ కలర్ కూడా అంతే చక్కటి కాంబినేషన్ లా తీసుకోవచ్చు అనమాట. పళ్ళు మొత్తంలో కూడా చూస్తూ ఉంటే ఇక్కడంతా కూడా పైన మనకి సిల్వర్ తోటి థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చింది, కింద వచ్చేసరికి గోల్డెన్ థ్రెడ్ తోటి వచ్చింది అనమాట. సో ఆ వేరియేషన్ ని చాలా చక్కగా చూపిస్తున్నారు. అండ్ పళ్ళులో కూడా ఏంటంటే ఆల్టర్నేట్ గా మనకి సిల్వర్ లైన్స్ ఇచ్చేసారు, ఒక దగ్గర ఏమో మనకి గోల్డెన్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అండ్ హెవీ బార్డర్స్ లాగా ఇవ్వడమే కాకుండా ముందంతా కూడా కొంచెం టెంపుల్ డిజైన్స్ మనకి పోచంపల్లి టైప్ లో తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే వీవింగ్ లో తెలుస్తూ ఉంటుందండి. సో పళ్ళులో మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో మనకి దీన్ని బ్లౌజ్ లో కూడా అదే కలర్ ని తీసుకున్నారు. సో పింక్ కలర్ ఇచ్చేసారు. పైనంతా కూడా సిల్వర్ బార్డర్ వచ్చి కిందంతా కూడా గోల్డ్ బార్డర్ తో మనకి త్రూఅవుట్ శారీ ఎలా రన్ అవుతుందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఇచ్చేసారు, కాకపోతే కాంట్రాస్ట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ చందేరిలోని శారీస్ మనకి ఏ రేంజ్ లో? చందేరిలో మనకి 3500 నుంచి మీకు 20000 దాకా దొరుకుతాయండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసిన పర్టికులర్ శారీ ఈ శారీ వచ్చి 6500. మరోసారి చూద్దామా?
చందేరీలో వచ్చి 2 రకాలు వస్తాయండి. ఒకటి సీకో వస్తుంది, రెండోది పట్టు వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఇది మనం చూడబోయే చీర ఏంటంటే ఇది కంప్లీట్ గా పట్టు బై పట్టు వస్తుందండి చందేరీలో. ఓకే. ఆల్ ఓవర్ 2 ఓవర్ సారీ అంతా కూడా బూటీ వస్తుందండి. ఓకే. సో ఇందాక చూసిన శారీకి కొంచెం సిమిలర్, ఎందుకంటే సేమ్ ఫ్యాబ్రిక్ చందేరియే కాబట్టి మనకి సిమిలర్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇందాక మనం చూసిన దానిలో మాక్సిమం ఇలాంటి బూటీ వీవింగ్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా వచ్చింది కదండి. దీనిలో వచ్చేసరికల్లా మనకి ఏంటంటే పళ్ళు పాట అంతా కూడా హెవీగా ఈ బూటీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ దీనిలో కూడా మనం బార్డర్స్ ని కనుక చూస్తూ ఉంటే గోల్డ్ కే మనకి పింక్ కూడా మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. కింద బార్డర్స్ కూడా ఏంటంటే డబుల్ షేడ్ లా కనిపిస్తుంది అనమాట. సో కలనేత లాగా చెప్పుకోవచ్చు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గానే డిజైన్ చేశారండి, వితౌట్ బూటీస్. అంటే శారీ మొత్తంలో మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఇచ్చేసారు, వితౌట్ బూటీస్ అనమాట. కాంట్రాస్ట్ కలర్ లాగా ఏం తీసుకోలేదు. సో రన్నింగ్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మీకు 8500 అలా ఉంటుంది. 8500. పట్టులో వచ్చి 8 నుంచి స్టార్ట్ అయ్యి 20 వరకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది ఉప్పాడా అండి, ప్యూర్ ఉప్పాడా సారీ అండి. ఓకే. పళ్ళు అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుందండి. ఓకే. ప్లెయిన్ పళ్ళు లాగా తీసుకున్నారండి. ఉప్పాడ పట్టు అనగానే మనకి ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. మిగతా మనకి ప్రిల్స్ కానీ కట్టుకొంగు కానీ మనం చూస్తే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా తీసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఏంటంటే నైస్ గ్రీన్ కలర్ కి, ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనకి ఆఫ్ వైట్ లో చెక్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ బార్డర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్స్ మనకి త్రోట్ శారీ అంతా కూడా కంటిన్యూ అయిందండి. మళ్ళీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా బ్లౌజ్ ని కూడా మళ్ళీ మనకి చెక్స్ లోనే ఇచ్చారనమాట. ఎందుకంటే కాంట్రాస్ట్ లో కనిపించడం కోసం మనకి పళ్ళు అండ్ షోల్డర్ అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేసారు కాబట్టి కాంట్రాస్ట్ లో మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇదెంత కాస్ట్ పడుతుందండి? 3500 అలా. 3500 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఉప్పాడ పట్టు శారీస్. బాగల్పూర్ అండి. ఎందుకంటే కంప్లీట్గా మనం హ్యాండ్లూమ్ బేస్ మీద పెట్టాం కాబట్టి అన్ని రకాల స్టేట్స్ నుంచి కూడా మనం తేవడం జరుగుతుందండి. ఓకే. బార్డర్స్ వచ్చేసరికి ఫ్యాన్సీ శారీ ప్యాటర్న్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి ప్యాచ్ వర్క్లో అంటే బార్డర్స్ని మనం సెపరేట్గా అటాచ్ చేయించుకోవడం ఇవన్నీ మనం పట్టు శారీస్లో కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఇదొక నైస్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. నైస్ ఆరెంజ్ కలర్లో మనకి శారీ అంతా కూడా కనిపిస్తుంది. దీనిలో ఏంటంటే సెల్ఫ్ మ్యాంగో బూటీస్ లాంటివి ఇచ్చేసారండి త్రోట్ శారీ అంతా. పళ్ళులో చూస్తే కనుక మనం షార్ట్ పళ్ళు అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి మనం డిజైనర్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు అండి. ప్లెయిన్గా మనం రొటీన్గా చూసే బ్లౌజెస్ కంటే అంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి దానికి అవుట్లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది, అవుట్పుట్ అంతా. సో అలా కాకుండా ఇప్పుడు కనుక చూస్తూ ఉంటే మనకి స్టిచ్చింగ్ కంటే ముందరే దీనిలో ఏంటంటే సెల్ఫ్లోనే లైన్స్ ఇచ్చారు, అలాగే టోటల్గా ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారు కాబట్టి దీన్ని ప్యాటర్న్ లేకుండా ప్లెయిన్గా కుట్టించుకున్నా కూడా చాలా చక్కటి కాంట్రాస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చి మనకి 7385 అండి. ఇది వచ్చి కాశ్మీరీ వర్క్ అంటారండి. కంప్లీట్గా కాశ్మీరీ వర్క్ అనగానే అందరికి ఎలా ఉంటుందంటే చాలా వెయిట్గా ఉంటుంది సారీ అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇది వచ్చి ఇప్పుడు మంచి లైట్ వెయిట్ సారీ అండి, అంత వెయిట్ ఏమి ఉండదు. కూడా కంప్లీట్ బాగల్పూర్ హ్యాండ్లూమ్ దానిపైన చేయించడం జరిగింది. సారీ వైజ్ గా చూసుకుంటే కనుక హాఫ్ అండ్ హాఫ్ సారీగా తీసుకొచ్చా దీన్ని? లేదండి, ఓన్లీ పళ్ళు మాత్రం హెవీ వస్తుంది మేడం. కంప్లీట్ గా కాశ్మీరీ వర్క్ వచ్చి పళ్ళు వచ్చిందండి. మిగతా బార్డర్ వైస్ అంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. అదంతా కూడా ప్లెయిన్ సారీ హెవీ పళ్ళు లాగా ఉంటుంది. మనం సారీ అంతా చూస్తూ ఉంటే కనుక ఈ ప్లెయిన్ పట్టు సారీనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. బ్లాక్ కలర్ లో తీసుకున్నారనమాట టోటల్ గా. దీనికి ఈ కాంట్రాస్ట్ లో ఏంటంటే మల్టీ కలర్స్ థ్రెడ్ వీవింగ్ అండి. సో ఇది కాశ్మీరీ స్టైల్లో వీవ్ చేసింది కాబట్టి మనకి ఏంటంటే కొంచెం హెవీగా ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే హెవీగా అనిపిస్తుందండి. శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ లానే ఉందండి. సో బ్లౌజ్ ని తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చండి. కంప్లీట్ గా బ్లౌజ్ ప్లీస్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా వచ్చేసి ఓన్లీ స్లీవ్స్ వరకు మాత్రమే వర్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ గా మనం ఓన్ గా చేపించేదండి. ఇది బాగల్పూర్ పట్టులో జూట్ ఫినిష్ అండి. కంప్లీట్ గా హ్యాండ్లూమ్ అండి. ఇది సారీ వైస్ కి వచ్చి క్రీమ్ కలర్ బేస్ పైన కంప్లీట్ గా మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ అంతా. థ్రెడ్ వీవింగ్ లోనే మనం ఇక్కడ చూస్తూ ఉంటే కనుక రోజెస్ ప్యాటర్న్ లాగా తెలుస్తుందండి. మనకి ఇదంతా కూడా ఏంటంటే థ్రెడ్ తోటే, ఫ్యాబ్రిక్ తో కాకుండా థ్రెడ్ తోటే వీవ్ చేసినట్టుగా మనకి వచ్చింది అనమాట. రోజెస్ వచ్చేసి మనకి ఫ్లవర్ విచ్చుకున్నట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం పక్కనే మనం చూస్తూ ఉంటే కనుక లీవ్స్ కూడా ఇచ్చేసారు. సో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే రన్నింగ్ బ్లౌజ్ అనే చెప్పుకోవచ్చు అండి. యా, సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ అంతా కూడా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మరో సైడ్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేవి ఏదైతే వీవింగ్ లో ఇచ్చేసారో ఆ బార్డర్స్ ని తీసుకోవచ్చు అనమాట.
దీని కాస్ట్ ఎంత పడుతుంది? 9300 అండి. 9300 రూపీస్ పడుతుంది. రైట్. శ్రీనివాస్ గారు నెక్స్ట్ శారీ చూపిస్తున్నారు. ఇందాక మనం ఏదైతే చూసామో కంచిపట్టు చూసాం కదండి, లైట్ వెయిట్, అది పట్టు బేస్ లో వస్తుంది. ఇది వచ్చి మీకు కంప్లీట్ గా కాటన్ అండి, ఇది హ్యాండ్లూమ్ కాటన్, ఇది కంచిలోనే అండి. అదే దీని స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ 100% కాటన్ వస్తుంది బేసికల్ గా. బార్డర్ వైస్ వచ్చి కంప్లీట్ పట్టు బార్డర్ అండి, ఇది ఆల్ ఓవర్ మనకి ఏంటంటే పట్టు బార్డర్ రన్ అవుతుంది కింద. దానికి ట్రెడిషనల్ గా మనకి టెంపుల్ బార్డర్ ఇవ్వడం జరిగింది, టెంపుల్ బార్డర్ లాంటిది ఇచ్చారు. ఓకే, సో ఈ శారీని కనుక మనం చూస్తూ ఉంటే హ్యాండ్లూమ్ కాటన్ లో తీసుకున్నారండి. బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ కొంచెం గంధం కలర్ అంటూ ఉంటాం కదా, ఆ షేడ్ లో కనిపిస్తుంది మనకి. ఒక పక్క బార్డర్స్ అంతా కూడా వచ్చేసి సన్నటి లైన్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. మరో పక్క బార్డర్స్ వచ్చేసి మనకి కంచి బార్డర్స్ తీసుకున్నారు, కంచి పట్టులోని బార్డర్స్ అనేవి తీసుకున్నారు అనమాట. సో ఎంత కాస్ట్ పడుతుంది అంటారు ఈ కాటన్? 3000 నుంచి 6000 వరకు ఉంటాయండి ఈ టైప్ సారీస్. దాంట్లోనే ఇది ఒకటి రుద్రాక్ష బార్డర్ అండి మనకి. ఈ ఓల్డ్ సారీస్ టైప్ లో, ఐ మీన్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మనకి కంచికి ట్రెడిషనల్ గుర్తు ఏంటంటే ఇది రుద్రాక్ష బార్డర్ కూడా చాలా ఫేమస్ అండి. ఓకే, రెండు వైపులా మనకి టెంపుల్ బార్డర్ ప్లస్ రుద్రాక్ష బార్డర్ వస్తుందండి. పళ్ళు వచ్చి ప్లెయిన్ గా వచ్చి సారీ అంతా కూడా టెంపుల్స్ విత్ అలాగే రన్ అవుతుంది రుద్రాక్ష బార్డర్ తో. ఓకే, సో చూస్తున్నారు కదండి, పళ్ళులో వచ్చేసి అక్కడక్కడ మనకి నేవీ బ్లూ ఇచ్చారు, మిగతా అంతా కూడా మాక్సిమం మస్టర్డ్ షేడ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్స్ అని ఇందాక నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ మనం చూడొచ్చండి. బార్డర్స్ లో ఒక ఫ్లవర్ బూటీ లా కనిపిస్తుంది. అలాగే పక్కన చూస్తూ ఉంటే కనుక ఒక చాలా ఇంట్రికేట్ గా ఈ వీవింగ్ ఏదైతే ఇచ్చారో దీన్ని రుద్రాక్ష బార్డర్స్ అంటారు అనమాట. అండ్ కిందకి మనకి ఏంటంటే ఈ టెంపుల్ బార్డర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా మనకి 3000 నుంచి 6000 రూపాయలు వేరీ అవుతూ ఉంటుందా? అవునండి. వచ్చి దాంట్లోనే హ్యాండ్లూమ్ లో జూట్ అండి కంప్లీట్. ఈ పళ్ళు వైస్ గా చూసుకుంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా మల్టీ కలర్ లో మల్టీ కలర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎస్, షార్ట్ పళ్ళు లాగా ఇచ్చారండి, ఎందుకంటే చాలా చిన్నగానే మనకి పళ్ళులో డిజైన్ అంతా తెలుస్తుంది అనమాట. ఫైనల్గా చూస్తూ ఉంటే బార్డర్స్ వచ్చేసరికి టిష్యూ కడ్డీ బార్డర్స్ అనేవి ఇచ్చారు. దీనిలో చూస్తూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్గా ఉండే కలర్స్ని తీసుకున్నానండి. ఒక పక్క నుంచి మనకి ఏంటంటే మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి వచ్చింది, పింక్ వచ్చింది, అలాగే మనకి ఏంటంటే కొంచెం పర్పులిష్ షేడ్ కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే అవుట్ అండ్ అవుట్గా కొంచెం మల్టీ కలర్గా కనిపిస్తుంది. మిగతా శారీ అంతా కూడా మనకి ఈ విధంగా రన్ అవుతూ ఉంటుందండి. జూట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారనమాట. ఇది కూడా మనకి కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ మనకి కంఫర్టబుల్గా క్యారీ చేయడానికి కూడా బాగుంటుందండి ఈ ప్యాటర్న్లో శారీ. లైట్ వెయిటెడ్ శారీ అండి మొత్తం కంప్లీట్గా. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చి 4800 అండి. సో జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కొంచెం ప్లెయిన్ శారీస్ ఉంటే కనుక పెద్దవాళ్ళకి మాత్రమే బాగుంటుంది అని చెప్పేసి. సో అలాంటి కొంచెం పెద్దవాళ్ళే కట్టుకునే శారీలోనే చిన్నగా వేరియేషన్ చూపించారండి. సో ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకునేలాగా ఉందన్నమాట ఈ పర్టికులర్ శారీ వచ్చేసి. మనకి పళ్ళులో చూస్తూ ఉంటే వేవీ డిజైన్లో మనకి గోల్డ్ కలర్లో, గోల్డ్ అండ్ కాపర్ కలర్లో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. పక్కనే వచ్చేసరికి ఫ్లవర్స్ ప్యాటర్న్లో తీసుకున్నారనమాట. మోటివ్స్ అంతా కూడా ఫ్లవర్స్ లాగా తీసుకున్నారు. కలర్స్ వచ్చేసి ఈ రామా గ్రీన్లా తీసుకున్నారు, అటు బ్లూ కాకుండా ఇటు గ్రీన్ కాకుండా తీసుకున్నారు. దానికి కింద లీవ్స్ అండ్ కింద స్టెమ్ లాగా అంతా కూడా మనకి ఏంటంటే ఈ కాపర్ కలర్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒక పక్కన బార్డర్స్ చూస్తూ ఉంటే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి పింక్ కలర్కి, అండ్ మధ్యలో నుంచి గోల్డ్ లైన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. కిందంతా కూడా మనం బూటీస్ ఏదైతే బార్డర్లో చూసామో అదే విధంగా ఫ్లారల్ ప్యాటర్న్ అనేది మనకి ఒక పక్కన బార్డర్స్లో ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇది కాటన్ బేస్ వస్తుంది అనమాట. ఓకే, ప్యూర్ కాటన్ అండి. అంటే ఇందులో సీకో కానీ ఏది మిక్స్ లేకుండా కంప్లీట్ కాటన్లోనే మీకు ట్రెడిషనల్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ వైజ్గా చేయడం జరిగింది. ఓకే, సో ఇందులోనే మనం చూస్తూ ఉంటే కనుక ఈ పింక్ షేడ్ ఎక్కడైతే వచ్చిందో దానిలోనే చాలా సన్నగా సెల్ఫ్ మనకి నేవీ బ్లూ లైన్స్ అనేవి రన్ అవుతూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈవెన్ ఇలా బార్డర్ లో కూడా ఫ్లవరింగ్ చూడండి, ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, పింక్ కలర్, అట్లా వేరియేషన్ చూపించడం జరిగింది అన్నమాట. చాలా బాగుంది. ఓకే, సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటే? 35 అట్లా ఉంది మేడం. 35. ఓకే, అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి కదా, ఎందుకంటే బార్డర్స్ రన్నింగ్ మీకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి. యా, రన్నింగ్ కలర్ కాకుండా మనకి ఏంటంటే బార్డర్స్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ లో వస్తుంది. వచ్చి నెక్స్ట్ వచ్చి ఈ సారీ అండి. ఇది వచ్చి కంప్లీట్గా ఇందాకపటిదాకా మనం ఏంటంటే అన్ని జరీ వైస్గా చూడటం జరిగింది. ఇది వచ్చి కంప్లీట్గా బేసికల్గా ఏంటంటే సీకో అంటారు దీన్ని. ఓకే, కంచిలోనే సీకో అండి. సో ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చేసింది కదండి, ఎందుకంటే మనకి అడిషనల్గా అటాచ్ చేసిన బార్డర్స్ లాగా ఏమీ కనిపించట్లేదు అనమాట. దీనిలో పళ్ళు దగ్గరకు వచ్చేసరికి 3 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారండి. ఒక గ్రీన్ కలర్తో పాటు మనకి ఏంటంటే కొంచెం మస్టర్డ్ షేడ్ అండ్ పింక్ షేడ్ని ఎక్కువగా తీసుకున్నారనమాట. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి గోల్డెన్ బార్డర్స్ని చాలా సన్నగా ఇవ్వడం జరిగిందనమాట. మరో పక్కన కనుక చూస్తూ ఉంటే ఈ ఆల్ 3 కలర్స్ కనిపించేటట్టు, అంటే అక్కడక్కడ మనకి బేస్ అంతా కూడా గ్రీన్ ఇచ్చారు కాబట్టి ఆల్టర్నేట్గా ఒక మస్టర్డ్ అండ్ ఒక పింక్ కలర్ని ఆల్టర్నేట్గా మనకి ఏంటంటే ఈ మ్యాంగో డిజైన్లో, రెయిన్ డ్రాప్స్ డిజైన్లో డిజైన్ చేయడం జరిగిందనమాట.
త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలానే కనిపిస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వైజ్గా మనకి వచ్చి 4700 అండి. మరి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం వర్క్ శారీస్ చూద్దామండి. ఇది వచ్చి మీకు కంప్లీట్గా మనకి ఓన్ డిజైనింగ్ చేసిన బాపతండి ఇవన్నీ కూడా. ఫ్యాబ్రిక్ వచ్చి టోటల్గా బేసికల్గా మనకి జార్జెట్ పైన వస్తుందండి, జార్జెట్ పైన. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నియోన్ కలర్స్ బాగా రన్ అవుతుంది కాబట్టి నియోన్ కలర్స్ మీద చేయించడం జరిగింది. ఆల్ ఓవర్ మన శారీ వచ్చి ఇట్లా వస్తుందండి, పళ్ళు వైస్ కి ఇట్లా జూట్ ఫినిష్ లాగా వచ్చి అంతా. దీనిలో ఏంటంటే మనకి బేస్ అంతా కూడా రా సిల్క్ లో తీసుకొని దీని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ తో ఉన్న బార్డర్స్ ని తీసుకున్నారండి. మిగతా అంతా చూస్తూ ఉంటే కనుక పళ్ళులోనే కాదు త్రూ అవుట్ శారీ అంతట్లో కూడా మనకి ఒకటే డిజైన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి బాల్స్ అనేవి ఇచ్చారనమాట. దీనికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్లో తీసుకోవడం జరిగిందనమాట. సో దానిలో కూడా మనం ఓన్లీ బార్డర్స్ వరకు మాత్రమే వర్క్ అనేది చూడొచ్చు అండి, చాలా సింపుల్గా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే బ్యాకింగ్ అంతా కూడా నియాన్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారండి. సో చాలా బ్యూటిఫుల్గా పార్టీ వేర్ ఐటమ్ లాగా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7,000 రూపీస్. ఓకే. ఈ సారీ వచ్చి కంప్లీట్గా ప్యూర్ రా సిల్క్ మీద చేయడం జరిగిందండి. ఓకే. ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీగా ఉండడం కోసం అని చెప్పి రా సిల్క్ని చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీయా లేకపోతే కంప్లీట్గా ఒకలాగా ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం వేరియేషన్ ఉంది మేడం. మీకు ఆల్ ఓవర్ మీకు ఏంటంటే ఇది జరీ బార్డర్ మీద చేయడం జరిగింది. ఇటు పక్కన చూస్తే కనుక మీకు కంప్లీట్గా బెనారస్ బార్డర్ అటాచ్ చేయడం జరిగిందండి. లైక్ ఇట్స్ లుక్ లైక్ పైథనీ స్టైల్ అంటారు. ఆల్ ఓవర్ శారీ అంతా అట్లానే వస్తుందండి. ఓకే. సో మనకి శారీ అంతా కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు కనిపిస్తుందండి. బార్డర్సే మనకి చాలా హెవీగా ఇచ్చేసారు అనమాట. 2 డిఫరెంట్ బార్డర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా హెవీగా 2 సైడ్స్ మనకి అంతే బార్డర్స్ ఈక్వల్గా ఇచ్చారు కాబట్టి మధ్యలో ఉన్న బాడీ అంతా కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొత్త డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్లౌజ్ వచ్చి మనకి నేవీ బ్లూలో ఇచ్చారనమాట. సేమ్ దానికి మనకి వర్క్లో ఎలాగైతే శారీ మొత్తంలో బార్డర్స్ ఇచ్చారో అదే బార్డర్స్ని బ్లౌజ్లో కూడా కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి శారీ లాగానే టోటల్గా రిచ్ లుక్ వస్తుందండి. సో ఈ శారీస్ కాస్ట్ ఎట్లా ఉందంటే 12,000 కాస్ట్. ఓకే. సో ఇలాంటి శారీసే మనకి ఇంకా బోల్డ్ ఉన్నాయండి. వాటిని ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు. మన దగ్గర ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. ఇది వచ్చి మనకి కంప్లీట్ గా ప్యూర్ జరీ కోట అండి. లైట్ వెయిట్ లో ఉంటాయండి ఇవన్నీ కూడా. కంప్లీట్ గా పళ్ళు వచ్చి టిష్యూ వస్తుందండి ఆల్ ఓవర్. ప్లస్ మీకు సారీ అంతా కూడా కంప్లీట్ గా జరీ వీవింగ్ తో వచ్చడం జరిగిందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సారీస్ మనకి ఏ కాస్ట్ లో పడుతుంది? ఇది వచ్చి మీకు 13,000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh వరకు ఉంటాయి మేడం దీంట్లో ప్యూర్ జరీ కోటాలో. ఓకే. ప్యూర్ జరీ కోటాలో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మోడల్ అంతా కూడా. పళ్ళు దగ్గరకు వచ్చేసరికి చెక్స్ లాగా ఇచ్చారు, టిష్యూలోని ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామట. మిగతా అంతా కూడా మనం ఫ్లవర్ బుటీస్ చూస్తూ ఉంటే అటు జరీ వీవింగ్ ఉంది, అలాగే మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తో కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్యాటర్న్స్ అనేవి డిజైన్ చేశారు. ఇందులో మనకి కావాలనుకుంటే కనుక బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. ఆ కలర్స్ అన్నిటిని కూడా మనం వెనక ఉన్న శారీస్ లో చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మన దగ్గర ఇది ఒకటి అండి, ఉప్పాడ అంటారు. ఉప్పాడలో ఇందాక మనం ప్లెయిన్ శారీస్ లాగా ఎలాగైతే చూసామో దాంట్లో ఇది ఆల్ ఓవర్ జామ్దాని వీవింగ్ అంటారండి దీన్ని. జామ్దాని వీవింగ్. అవునండి. ఓకే. ఇందులో సారీలో వేరియేషన్ చూసేది ఉంటాయి కదా, మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మీకు హెవీ లుక్ ఉంటుంది మేడం, లైట్ వెయిట్ లోనే. పళ్ళులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ మీద వీవింగ్ చేయడం జరిగింది. మనకి మల్టీ కలర్స్ ని ఇలా ట్రయాంగిల్స్ లో తీసుకున్నారండి. అది మనకి కొత్త డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తూ ఉంటే మనకి లైట్ కాపర్ షేడ్ లాగా మనకి బార్డర్ అంతా కూడా ఇచ్చారు కదా. మధ్యలో ఎక్కడ కూడా ప్లెయిన్ గా ఉంచకుండా ఈ హెవీగా ఉండే బూటీస్ ని డిజైన్ చేశారు అనమాట. ఇదంతా కూడా మనకి ఏంటంటే జామ్దాని వీవింగ్ లో చూడొచ్చు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీగా ఈ బూటీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయండి. సో ఈ శారీ ఎంత కాస్ట్? ఇది వచ్చి 22,000 అట్లా ఉంది. 22,000 రూపీస్ పడుతుంది. ఓకే. బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా మైల్డ్గా మనకు కనిపిస్తుంది అనమాట.
ఇలాగ ఉంటుంది ఆల్ ఓవర్ వీవింగ్ లో వస్తాయి ఇట్లానే. ఓకే సో ఇది కూడా ఉప్పాడనే కదా? ఇది కూడా ఉప్పాడేనండి. పళ్ళు వచ్చి మీకు కడ్డీ పళ్ళు అంటారు దీన్ని. ఆల్ ఓవర్ మొత్తం వీవింగ్ వస్తుంది థ్రెడ్ విత్ జరీ తోటి. సో ఈ ఫ్లవర్ బూటీస్ లో కూడా చూస్తూ ఉంటే ఒక గోల్డెన్ ఫ్లవర్ వస్తుంది, ఒక పర్పుల్ అండ్ దెన్ బ్లూ కలర్ లో కనిపిస్తుందండి. సో దీంతో మనకి త్రోట్ శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. బార్డర్స్ కూడా మనకి హెవీగా టిష్యూ కడ్డీ బార్డర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే దీని కాస్ట్ ఎంత పడుతుంది? 37,000 మేడం. 37,000 రూపీస్. ప్యూర్ జరీ. సో ఇది వెడ్డింగ్ కలెక్షన్ లాగా ఈ జోన్ అంతా కూడా అలా డిజైన్ చేశారా? ఓకే నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి కంప్లీట్ గా లైట్ వెయిట్ బెనారస్ అండి. ట్రెడిషనల్ సారీ అన్నమాట టోటల్. యా యాంటిక్ డిజైన్స్ లోనే మనకి పళ్ళు అండ్ బార్డర్స్ అంతా కూడా కనిపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనకి బూటీస్ లో కూడా ఏంటంటే ఇది మెజెంటా కలర్ లో ఇచ్చారనమాట. దీనికి కూడా బూటీస్ అంతా కూడా ఏంటంటే కొంచెం యాంటిక్ సిల్వర్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. త్రోట్ శారీ అంతా కూడా ఇలాగే హెవీగా మనకి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చి 18,000 అండి. ఓకే 18,000 లో మనం ఈ బనారస్ వీవింగ్ లో ఉండే ఈ పర్టికులర్ శారీని తీసుకొచ్చండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంతవరకు మనం ట్రెడిషనల్గా ఉండే శారీస్ అలాగే వర్క్ శారీస్ అవన్నీ కూడా చూసేసాం కదండి. మరి కాటన్లో సమ్మర్ వేర్ అలాగే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఒక లుక్ వేసేద్దాం పదండి. సో ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్తో పాటే సెమీ స్టిచ్డ్ అండ్ స్టిచ్డ్ కుర్తీస్ కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఇది యాక్చువల్గా మనకి డ్రెస్ మెటీరియల్ అనే చెప్పుకోవచ్చు. మనకి బాటమ్ అనేది అన్స్టిచ్డ్గా ఇచ్చేసేసి ఈ టాప్ అనేది మనకి ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చారండి. కావాలనుకుంటే మనకి ఇక్కడ సెమీ స్టిచ్డ్ టాప్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే కనుక ఇది ఒక పార్టీ వేర్ ఐటమ్ లాగా తీసుకోవచ్చు. ఆఫ్ వైట్లో వచ్చేసేసి మనకి వర్క్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కాలర్ నెక్ ఇచ్చేసారు. ఓవరాల్గా మనకి ఏంటంటే ఎంబ్రాయిడర్డ్ వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుందండి. దీనిలో కూడా మంచి బ్రైట్ కలర్స్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మరి దీంతో పాటే మనకి స్లీవ్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక టోటల్గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. ఇది చూస్తూ ఉంటే నెట్టెడ్గా మనకి ఏంటంటే వచ్చింది లేసింగ్ మెటీరియల్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. దీంతో మనకి ఫుల్ స్లీవ్స్ లాగా ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో మనం ఒక డ్రెస్ తీసుకోవచ్చు అనమాట. దీన్ని పార్టీ వేర్ ఐటమ్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకి చాలా బ్రైట్గా ఏంటంటే ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా. సో ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మనకి బోల్డ్ అని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. వాటిలో కావాలంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కంప్లీట్గా హ్యాండ్లూమ్ పోచంపల్లి ఫ్యాబ్రిక్ పని చేయించడం జరిగిందండి. ఓకే వచ్చి నెక్ వచ్చి మీకు అవుట్ అండ్ గా మొత్తం అంతా మల్టీ కలర్స్ తో చేశారు. ఓకే ఇది కంప్లీట్ బేసికల్ అంతా పోచంపల్లి మెటీరియల్. ఓకే పోచంపల్లి ఫ్యాబ్రిక్ లో ఇచ్చారండి. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ లో పోచంపల్లి టైప్ లో మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈ డిజైన్ అనేది తీసుకున్నారనమాట. సో మనకి సింపుల్ గా బార్డర్స్ ఇచ్చారు అండ్ ఈ నెక్ దగ్గర కూడా మనకి ఆల్రెడీ స్టిచ్డ్ గా ఉంది కాబట్టి అండ్ హై నెక్ ఇచ్చేసారు. కాలర్ నెక్ ఇచ్చారు కాబట్టి హై నెక్ ఉంటుంది. మనం ఓన్లీ స్లీవ్స్ ని స్టిచ్ చేయించుకోవాలి అండ్ అకార్డింగ్ టు మన ఫిట్టింగ్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి బాటమ్ లో మనకి బ్లూ కలర్ లో తీసుకున్నారు అనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అండ్ మనకి దుపట్టా వచ్చేసేసి షిఫాన్ దుపట్టా ఇదే కలర్లో తీసుకోవడం జరిగిందండి. బాటమ్ అండ్ దుపట్టా సేమ్ కలర్లో తీసుకున్నాం అనమాట. సో ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇందులో వచ్చి 1,500 నుంచి స్టార్ట్ అయ్యి 4,500 వరకు ఉంటాయి. ఓకే నెక్స్ట్ చూద్దామా. ఇది వచ్చి నియోన్ కలర్స్ షేడ్ అండి. ఓకే వచ్చి కంప్లీట్గా కోటా పైన చేయడం జరిగిందండి. సింపుల్ అనమాట. అంటే సమ్మర్లో చాలా మట్టికి యూజ్ చేయడానికి కానీ బాగుంటుంది. సో ఇదేంటంటే కోటన్ మీద మనకి ఇచ్చారన్నారు కదా. సెల్ఫ్లోనే మనకి థ్రెడ్ వర్క్ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చేసారు అనమాట. అండ్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే పైపింగ్ అంతా కూడా పింక్ కలర్లో తీసుకున్నారు. అండ్ నెక్ దగ్గర సింపుల్ డిజైన్ మాత్రమే ఒక బార్డర్ లాంటిది వచ్చిందండి. నెక్ దగ్గర పైపింగ్ అలాగే మనం బార్డర్స్ చూస్తూ ఉన్నా కూడా మనకి పింక్ కలర్ మేజర్గా కనిపిస్తుంది కాబట్టి పింక్ కలర్నే మనకి కాంబినేషన్లో బాటమ్ లాగా తీసుకున్నారు. అండ్ దుపట్టా దగ్గర కూడా దుపట్టా కూడా పింక్ కలర్లోనే తీసుకొని దానికి సింపుల్గా ఉండే ఒక బార్డర్ లాంటిది ఇచ్చేసారండి. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. దీన్ని మనం పార్టీ వేర్ ఐటమ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డ్రెస్ మెటీరియల్స్ చూడాలి అంటే కనుక ఇది కూడా పోచంపల్లిలోనే చెప్పుకోవచ్చు కదండి. అవునండి ఓకే పోచంపల్లి కొంచెం హెవీ లుక్లో ఉండేటట్టు ఉన్నదండి. ఓకే సో పార్టీ వేర్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. మనకు కావాలంటే ఇది హాఫ్ స్లీవ్స్ లాగా వస్తుంది, లేదంటే ఫుల్ స్లీవ్స్లో కావాలనుకుంటే కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. నెక్ కూడా దీనికి ఆల్రెడీ డిజైన్ చేసేసే నెక్కేనండి. దీనిలో ఏంటంటే మనకి సింపుల్గా కనిపించే అంటే మనం పార్టీ వేర్కి ఎక్కువగా బ్లౌజెస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ ప్యాటర్న్లో ఇలాంటి బాల్స్ బార్డర్స్ లాంటివి ఇచ్చారనమాట.
అలా కాకుండా మనం కిందకు చూస్తూ ఉంటే 2 డిఫరెంట్ కలర్స్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఇప్పుడు చాలా హిట్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది. ఆ కలర్స్లోనే మనకి బార్డర్స్ లాగా కూడా డిజైన్ చేశారు. అండ్ చూస్తూ ఉంటే కనుక దీనికి మనకి బాటమ్ ఇంకా దుపట్టా వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో ఇచ్చారండి. బాటమ్ వచ్చేసేసి మనకి గ్రీన్ కలర్ యూస్ చేసుకున్నారు అనమాట. దీనికి దుపట్టా వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా, చాలా డిఫరెంట్గా ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు. సో మనకి 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే 4500 రూపీస్ వరకు కూడా ఈ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా రేంజ్ అవుతున్నాయండి. ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి శ్రీనివాస్ గారు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మా వ్యూయర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈనాటి మన ఎపిసోడ్లో పట్టు శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, కాటన్ పార్టీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈ కలెక్షన్ అంతా మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే బంజారా హిల్స్లో ఉన్న వీవ్స్ అనే డిజైనర్ బుటీకి వచ్చేసేయండి. ఇది వాళ్ళ హెల్లో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.